హాయ్ అండి, దిస్ ఈజ్ యువర్ తారక. అందరూ ఎలా ఉన్నారు? ఈ వీడియో వచ్చి మా ఇంట్లో చేసుకున్న కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ గురించి పెడుతున్నానండి. నాకైతే వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫెస్టివల్ అంటే కృష్ణాష్టమి అండి. నాకు కృష్ణుడు అంటే చాలా చాలా ఇష్టం. సో ఎవ్రీ ఇయర్ కూడా కృష్ణాష్టమి అనేది మిస్ చేయను, చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటాను. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మొన్న కృష్ణాష్టమికి అయితే ఫస్ట్ తులసమ్మను అయితే అందంగా అలంకరించుకున్నానండి. ఆ తులసమ్మ దగ్గర నుంచి ఇంటిలోకి మా బుజ్జి కన్నయ్య అడుగులు వేసుకుంటూ వస్తే ఎలా ఉంటుందో అలాగా బియ్యం పిండిని యూజ్ చేసుకుని హ్యాండ్తో బుజ్జి పాదాలు అయితే వేశానండి. అండ్ నెక్స్ట్ మా ఇంట్లో మొత్తం ఉన్న కృష్ణుడి విగ్రహాలన్నీ కూడా చక్కగా ఒక చోట పెట్టుకొని అన్నిటినీ కూడా పువ్వులతో ఆయనకి ఎంతో ఇష్టమైన తులసీ దళంతో మాలతో వాటిని అలంకరించుకొని పూజ చేసుకున్నానండి. దీపారాధన చేసుకొని శ్రీకృష్ణ శతనామావళి అనేది పఠించుకొని ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రసాదాలు పాలు, వెన్న, నెయ్యి, అటుకుల పాయసం ఇవన్నీ నివేదన చేసుకున్నానండి. మా బాబులిద్దరినీ కూడా కృష్ణుడిలాగా అలంకరించుకొని వాళ్ళని కూడా అడుగులు వేయించాను. మా పక్కనే బుజ్జి గోపెమ్మ కూడా తగిలిందండి. అండ్ వన్ ఆఫ్ ది బెస్ట్ థింగ్ ఇన్ ద ఇయర్ అయితే ఈవినింగ్ టైంలో శ్రీకృష్ణుడి ముందు భగవద్గీత చాంటింగ్ అయితే చేయించానండి. మా బాబు స్కూల్లో భగవద్గీత అనేది చదువుతున్నాడు. అండ్ పక్కన ఇద్దరు పాపలు ఉన్నారు, వాళ్ళు కూడా భగవద్గీత చదువుతున్నారు. సో ఆ స్వామి ముందు భగవద్గీత చాంటింగ్ అనేది నాకైతే సో పీస్ఫుల్ అండ్ ఒక గుడ్ వైబ్ని అయితే ఇచ్చిందండి. మీరైతే ఎలా ఫీల్ అవుతున్నారు అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయండి. అండ్ ఆ రోజు టోటల్గా చేసింది ఏంటంటే చక్కగా ఇద్దరిని అలంకరించుకొని ఆ బుజ్జి పాదాల మీద వాళ్ళను కూడా నడిచి లోపలికి వచ్చి వాళ్ళలోనే నాకు ఇద్దరు బాబులండి. ఆ ఇద్దరు బాబుల్ని కూడా చక్కగా కృష్ణుడిలా తయారు చేసుకుని వాళ్ళిద్దరిని కృష్ణుడే మా ఇంట్లోకి వచ్చినట్టు ఫీల్ అయ్యాను. ఇదిగోండి మా దొంగ కృష్ణుడు అయితే ప్రసాదం తీసుకుని తినేసాడు. ఈ పాప అయితే పక్కన పాప గోపిక వేషం వేసిందండి. వాళ్ళిద్దరికి కూడా చక్కగా మెమరీస్గా ఉంటాయని చెప్పి మంచిగా ఫొటోస్ అయితే తీశాను. నాకైతే కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ అంటే చాలా 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 ఇష్టం అండి. మీరు మీ ఇంట్లో కృష్ణాష్టమి సెలబ్రేషన్స్ ఎలా చేసుకున్నారు అనేది నాకు షేర్ చేయండి కామెంట్ రూపంలో. అండ్ ఈ కృష్ణాష్టమి రోజు ఎంతో అందంగా అలంకరించి కృష్ణుని పూజిస్తే పీస్ఫుల్నెస్ అండి.